మందారం, నువ్వక్కడి మాటలని నువ్విక్కడ చెప్తున్నావు కదా, నేను పెద్దయ్య గారి ముందు ఎలా ఇరికిస్తానో చూడు. నువ్వు అస్సలు ఊహించలేవు నిన్ను అలా ఇరికిస్తాను అని మనసులో రేణుక కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వెంటనే రూప దగ్గరికి పరిగెత్తుకుంటూ రాజు వస్తాడు. అప్పుడు, ఏమైంది రాజు, అంత సంతోషంగా ఉన్నావు? అమ్మాయి గారు, మీరు సంతోషపడే విషయం మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి రాజు అది? నేను సంతోషపడే విషయమా? ఏంటి రాజు, చెప్పు రాజు. అమ్మాయి గారు, నేను చెప్తే మీరు ఖచ్చితంగా సంతోషపడతారు అమ్మాయి గారు. అవునా? అయితే సరే, ఆ విషయం ఏంటో నాకు ఇప్పుడే చెప్పు రాజు అని అనగానే వెంటనే, ఈరోజు పెద్దయ్య గారు బోనాల జాతరకి స్వయంగా కుటుంబంతో సహా వస్తున్నారు అమ్మాయి గారు. మీరు ఖచ్చితంగా రావాలని ఇందాకే మందార ఫోన్ చేసింది. ఏంటి రాజు నువ్వు అంటుంది? నిజమా రాజు? అవునమ్మాయి గారు, మీరెంతో సంతోషపడతారని నాకు తెలుసు అమ్మాయి గారు. త్వరగా మీరు రెడీ అవ్వండి అమ్మాయి గారు, మనం వెంటనే వెళ్ళాలి. సరే రాజు, నేను ఇప్పుడే రెడీ అవుతాను, సరేనా అని విధంగా అనగానే ఇక వెంటనే రూప రెడీ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రేణుక శ్వేతకు ఫోన్ చేస్తుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రేణుక? రూప రాజులు ఆ బోనాల జాతరకు వస్తున్నారు. వాళ్ళు రావాలి కదా, వాళ్ళు వస్తేనే కదా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అంటే ఏమంటున్నావు శ్వేత? దీపక్ జైలు నుండి బయటికి వచ్చేసాడు. ఏంటి, దీపక్ బయటికి వచ్చాడా? అవును. అసలు అతను ఎందుకు బయటికి తీసుకొని వచ్చావు? అతను రావాలి, ఆ రూప దూరం అవ్వాలి. అవునవును, ఆ రూప దూరం అయిపోతే ఇక ఎలాంటి సమస్య ఉండదు. అందుకే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరాలి. అయితే సరే శ్వేత గారు, అదే మీకు ఈ విషయం తెలుసో తెలీదో అని ఫోన్ చేశాను. ఎలాగో వాళ్ళు వస్తున్నారు కదా, అక్కడే మాట్లాడుకుందాం అని అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తుంది. ఇక మరోవైపు మాత్రం దీపక్కి ఫోన్ చేయగానే దీపక్ని మీట్ అవుతుంది శ్వేత. ఈరోజు బోనాల జాతరకి ఆ రూపరాజు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అక్కడ మాత్రం మన ప్లాన్ అస్సలు మిస్ కాకూడదు. నేను చూసుకుంటాను కదా శ్వేత, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. ఆ రాజుగాడిని, ఏంటి రూపని నువ్వు బ్రతకనివ్వకుండా అక్కడికక్కడే చచ్చిపోయేలా నువ్వు చేయి. నాకు రాజు దక్కుతాడు, అర్థమవుతుంది కదా. నిన్ను బెయిల్ నుంచి తీసుకొని వచ్చిందే అందుకు అని అనగానే, సరే నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను అని దీపక్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు దీపక్ మాత్రం పోతరాజు గెటప్లో రెడీ అవుతూ ఉంటాడు. రే రాజు, ఇక ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. రూపని నేనెందుకు చేస్తాను, నాకు రూప కావాలి. శ్వేత, నువ్వు నన్ను పాములా వాడుకోవాలని చూస్తున్నావు, కానీ నేను రాజునే యాటను కాదు బలిచ్చేది, రాజును బలిస్తాను అమ్మవారికి అని మనసులో అనుకుంటూ పోతరాజుల ఉగ్ర రూపంతో చూస్తూ ఉంటాడు. మరోవైపు, అక్క అందరూ రెడీ అయినట్టేనా? అందరూ రెడీ అయినట్టే తమ్ముడు. సుమ అయిపోయిందా? అయిపోయింది వదిన, ఇక పదండి, ఆలస్యం చేయకుండా మనం వెళ్ళాలి అని అంటూ వెంటనే గుడికి బయలుదేరతారు. మరోవైపు, అమ్మాయి గారు రెడీ అయినట్టేనా? రెడీ రాజు. సరే పదండి అమ్మాయి గారు, మనం వెంటనే వెళ్ళాలి అని విధంగా అనగానే వెంటనే అలా వెళ్తూ ఉండగా అంతలో పైడిపల్లి చూస్తుంది. ఏంట్రా, ఎక్కడికి పోతున్నాను నాయనా అని అంటూ ఉంటే, అమ్మాయి గారి చేత బోనం ఎత్తియాలని అనుకుంటున్నాను. ఓ మాట మాకు కూడా చెప్తే బాగుంటుంది కదరా, మేము కూడా వచ్చేవాళ్ళం కదా. అయినా ఏంటి ముత్యాలు, నీకు తెలీదా? అసలే కోడలు అలా ఉంది, కోడలి చేత బోనం ఎత్తిస్తే ఈ ఇంటికి వారసుడు వస్తాడని, క్షేమంగా బయటికి వస్తాడని కూడా ఆ మాత్రం కూడా తెలీదా? ఎలాగో ముత్యాలు రెడీ అయ్యావు కదా, అందరం కలిసి గుడికి పోదాం పదుండ్రి అని ఈ విధంగా పైడితల్లి చెప్పగానే
ముత్యాలు కోపంగా చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళను. ఏంట ముత్యాలు, ఏం మాట్లాడుతున్నావు? అంటే మీ మావయ్య క్షేమంగా బయటపడటం నీకు ఇష్టం లేదా? అది కాదత్త. ఏది కాదు, నాకు నువ్వు ఏది చెప్పకు, నేను ఏది వినను. వెంటనే మనం అందరం కలిసి గుడికి వెళ్తున్నాం అంతే అని విధంగా అనగానే కోపంగా ముత్యాలు చూస్తూ ఉంటుంది. ఇక రాజు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇదంతా నానమ్మ వల్లే సాధ్యమవుతుంది. ఆ క్షణం నానమ్మ రాకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది అమ్మాయి గారు? ఒక రకంగా మనకు ఎంతో మేలు చేస్తుంది కదా రాజు? అవునమ్మాయి గారు అనే విధంగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. ఇక అదే సమయానికి శ్వేత ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో దీపక్ వస్తాడు. ఎవరు ఎవరు నువ్వు? ఇలా నా ముందుకు వస్తున్నావేంటి? మీరు నన్ను గుర్తుపట్టలేదు కదా? నేను దీపక్ని, సూపర్ దీపక్. ఈ గెటప్లో మాత్రం నిన్ను ఎవ్వరు గుర్తుపట్టరు కూడా. నేనే గుర్తుపట్టలేదు ఈ ఒక్క క్షణం. సరే మేడం, నేను వెళ్తాను, వాళ్ళు వచ్చే టైం అయింది అని అంటూ వెంటనే అక్కడి నుండి దీపక్ వెళ్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రాజు రూప గుడికి వస్తారు. రూప చేత బోనం ఎత్తిస్తాడు రాజు. మరోవైపు రేణుక కూడా కావాలని బాలమణిని తీసుకుని వస్తుంది. నాకు ఎలాగైనా రాజు దక్కాలి అని మనసులో రేణుక మొక్కుకుంటూ బోనాన్ని రేణుక కూడా ఎత్తుతుంది. అదే సమయానికి సూర్యప్రతాప్ కుటుంబం గుళ్ళోకి వస్తారు. ఇక వెంటనే అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా అంతలో పోతరాజులందరూ కూడా అటుగా డ్యాన్స్ వేస్తూ వస్తూ ఉంటే మరొక వైపు రూప బోనం ఎత్తుకొని అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. రాజు మాట్లాడుతూ ఉంటాడు. అలా పోతరాజులు సప్పులతో తీసుకొని నాట్యమాడుతూ వస్తూ ఉంటారు. అందులో దీపక్ దూరుతాడు. వెంటనే అలా ఉగ్ర రూపంతో రాజును చూస్తూ చంపడానికి కత్తిని పట్టుకొని వస్తూ ఉంటాడు. కానీ ఎవరు కూడా దీపక్ అలా రావడాన్ని ఎవరూ గమనించరు. ఇక రాజు రూపతో మాట్లాడుకుంటూ అలానే వెళ్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి అలా దీపక్ దగ్గరికి రాగానే రాజుకు ఇతన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ పరధ్యానంగా అలానే చూస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి రే రాజు అని అంటూ వెంటనే కత్తితో పొడవబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి సూర్యప్రతాప్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే సూర్యప్రతాప్ ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటాడు. రూపరాజు మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇక దీపక్ మాత్రం వెంటనే సూర్యప్రతాప్ని గట్టిగా కత్తితో పొడి చేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఎవర్రా నువ్వు అని అంటూ వెనుక వైపు నుండి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి వెంటనే దీపక్ వెళ్ళి దాక్కుంటాడు. పెద్దయ్య 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 అనే విధంగా కంగారు పడిపోతూ నాన్న నాన్న మీకు ఏం కాలేదు కదా నాన్న అని అంటూ ఉంటే నన్ను మీరు తాకకండి, నాకు మీరు దూరంగా వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు. నేను పైలోకానికి పొయ్యే ముందైనా మీ రూపాలు చూడకూడదని అనుకుంటున్నాను. వద్దు పెద్దయ్య, మీరు అలా మాట్లాడకండి. మా తప్పు ఏది లేదు పెద్దయ్య, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇక అప్పుడే పైడి తల్లి మాత్రం అమ్మ బోనం ఎత్తితే అమ్మవారికి సమర్పించాలి కానీ ఇలా క్రింద పెట్టకూడదు అని అనగానే వెంటనే బోనం ఎత్తుతాను, మా నాన్న క్షేమంగా బయటపడాలి. రాజు నువ్వు త్వరగా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే అమ్మాయి గారు అని అనగానే వెంటనే రూప గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. మరోవైపు రాజు మాత్రం సూర్యప్రతాప్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ డాక్టర్ అని అనగానే వెంటనే ఎమర్జెన్సీ వాడికి సూర్యప్రతాప్ని తీసుకెళ్తారు. మరోవైపు మాత్రం 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం సమర్పిస్తుంది. ఇక అంతలో అలా రూప వెళ్తూ ఉండగా నిప్పుల గుండంలో నడిస్తే అమ్మవారు ఏ కష్టాలైనా తన కష్టంగా తీసుకొని మంచి ఫలితం ఇస్తుందంట. నాన్న క్షేమంగా బయటపడాలి, నేను అగ్నిగుండంలో నడిచి తీరుతాను అని మనసులో రూప అనుకుంటూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.